మనం ఈరోజు ఉమ్మడి రాయలసీమ కన్నా గ్రేటర్ రాయలసీమ అని చెప్పుకోవచ్చు. అనంతపురం, కడప, చిత్తూరు, అదేవిధంగా కర్నూలు జిల్లాతో పాటు నెల్లూరు, ప్రకాశానికి కూడా సంబంధించినటువంటి నీటి కేటాయింపుల గురించి ఈరోజు చర్చ జరుగుతుంది. సోదరుడు ఇందాక అంటున్నట్టుగా ఈ టీఎంసీలు, టీఎంలు ఇవేవి కూడా మనకు ఎందుకు అన్నట్టుగా కాకుండా ఈరోజు మన పార్టీ ఈరోజు విద్యార్థి విభాగానికి ఎందుకు ఈ మీటింగ్ పెట్టిందంటే ప్రతి ఒక్కరికి కూడా మన హక్కుల గురించి తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత. ఎందుకంటే విద్యార్థి నాయకులుగా రేపటి భవిష్యత్తు మనమందరం కాబట్టి రేపటి గ్రేటర్ రాయలసీమ తరానికి మనమందరం కూడా చెప్పాల్సినటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం తరపు నుంచి మనందరికీ ఆ బాధ్యత ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. క్లుప్తంగా పోతే మీ అందరికీ తెలిసినట్టుగా మన రాయలసీమకు మరీ ముఖ్యంగా నీళ్లు రావాలంటే కృష్ణా జలాలు రావాలా. అవి మీకు ఫస్ట్గా హంద్రీనివా గురించి మాట్లాడదలుచుకుంటే ఇవన్నీ కూడా నంద్యాల జిల్లా, ఇప్పటి నంద్యాల జిల్లా ఆ రోజు ఉన్నటువంటి ఉమ్మడి కర్నూలు జిల్లాలో మొదలవుతుంది. ఈ హంద్రీనివా ద్వారా దాదాపుగా మన రాయలసీమలో ఉమ్మడి 4 జిల్లాలు కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు వరకు, కుప్పం వరకు ఈరోజు ఏదైతే నీళ్లు ఇస్తున్నారో దాని సామర్థ్యత 40 టీఎంసీలు. బాగినండి నన్ను అందరూ కూడా రేపు మళ్ళా మనం అందరం కూడా కాలేజీల్లో చెప్పాలా, మీటింగుల్లో చెప్పాలా, మనం అందరం కూడా ఉద్యమం మొదలు పెట్టాలంటే మనకి సబ్జెక్ట్ పట్ల పూర్తి అవగాహన ఉండాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే సబ్జెక్ట్ అన్నట్టు ఉండాలి, కానీ ఎక్కడ కూడా మనం డీవియేట్ కాకూడదు. కాబట్టి మీరు అందరూ కూడా కొంచెం క్లుప్తంగా వినండి అన్న. మనకు ఫస్ట్ హంద్రీనివా ద్వారా 40 టీఎంసీలు కేటాయించాలని చెప్పి ఆ రోజు ఉన్నటువంటి 2004లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు పెద్ద అయిన మనమందరం కూడా భగీరథుడుగా పిలుచుకున్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హంద్రీనివాకి సృష్టికర్త అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. అంతకు ముందు అంతా కూడా ఎట్లుండేదంటే రాయలసీమ అంతా కూడా మా ప్రాంతంలో నీళ్లు లేక గంజి కేంద్రాలు ఏర్పాటు చేసి వలసలు పోయేటువంటి పరిస్థితి ఉండేది 2004కు ముందు. 2004 తర్వాత 2005లో హంద్రీనివాకి సంబంధించి మొత్తం కూడా రూపకల్పన చేసి పెద్దయిన రాజశేఖర రెడ్డి గారు 2009 చనిపోయే పాటికే పెద్దయిన ఫస్ట్ ఫేజ్లో 80% పనులు పూర్తి చేసి సెకండ్ ఫేజ్లో 30% పనులు అప్పటికే పూర్తయినటువంటి పరిస్థితి. ఫస్ట్ ఫేజ్లో మా ఉరవకొండ నియోజకవర్గానికి కూడా ఫస్ట్ ఫేజ్ ఎండింగ్ మా నియోజకవర్గంలోనే జీడిపల్లి రిజర్వాయర్ వస్తుంది. మొత్తం కూడా ఈ రాయలసీమకు కర్నూలు జిల్లాలో హంద్రీనివా ద్వారా 80,000 ఎకరాలకు, అనంతపురం జిల్లాలో 3.5 లక్ష ఎకరాలకు, అదేవిధంగా కడప జిల్లాకు, అదేవిధంగా చిత్తూరు జిల్లాలో 1 లక్ష ఎకరాల వరకు సాగు తాగు నీరుకు సంబంధించినటువంటి ప్రాజెక్టు హంద్రీనివా అనేది మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. ఈ హంద్రీనివా ద్వారా మీరు నమ్ముతారో లేదో మా ప్రాంతం ఎకరం ముందు కూడా 1 లక్ష 2 లక్షలు ఇచ్చినా కూడా ఎవరు కొనేటువంటి వాళ్ళు ఉండేవాళ్ళు కాదు. అట్లాంటిది ఈరోజు మా ప్రాంతం అంతా కూడా బాగా ఉన్నటువంటి పరిస్థితులు ఉండేది. బాగా రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత మా ప్రాంతంలో భూముల విలువ పెరిగింది, రైతాంగం చేసే రైతులు పెరగడం ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో జరిగింది. దురదృష్టం శాతం ఆయన ఉన్నింటే మనకి ఈరోజు ఆ రోజు ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జలయజ్ఞం కింద ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి అయిందంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ప్రతి ఒక్క పల్లెలో నీళ్లు ఏరులై పారేటువంటి పరిస్థితి ఉండేది. అట్లా కాకుండా ఈరోజు ప్రతి నీళ్లు కూడా సముద్ర పాలైపోతున్నాయి. హంద్రీనివాకి సంబంధించి ఈ మధ్యలోనే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనికి మేజర్గా 854 అడుగుల్లో ఈ హంద్రీనివాకి సంబంధించినటువంటి నీళ్లు మనము ఎత్తిపోతుకులు చేయాలంటే, అంటే మనం నీళ్లు శ్రీశైలం నుంచి మనం బ్యాక్ వాటర్ని లిఫ్ట్ చేయాలంటే ఇది నందికొట్కూరు నియోజకవర్గంలో మాల్యాల్ అనే ఒక
ప్రాంతంలో ఒక లిఫ్ట్ ఏర్పాటు చేశారు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు. ఎన్ని అడుగులకి అది? 854 అడుగులకి ఆ రోజు ఒక లిఫ్ట్ ఏర్పాటు చేసినారు. ఒకవేళ వరద రాకపోతే మనకు సమస్య వస్తుంది కదా, దానికోసం మళ్ళా ఇంకొక ప్రాజెక్టు నిర్మాణం చేసినారు. ఆ ప్రాజెక్టు పేరే ముచ్చుమరి ప్రాజెక్టు. ఈ ముచ్చుమరి ప్రాజెక్ట్ అనేది 800 అడుగులు లోతున్నటువంటి ప్రాంతంలో, అంటే ఎప్పుడైతే మనకు వరద రాదో అప్పుడు మనం ఈ ముచ్చుమరి ప్రాజెక్ట్ నుంచి నీళ్లు డ్రా చేసుకునే హంద్రీనివాకి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు రాజశేఖర రెడ్డి గారు దీన్ని నిర్మించడం జరిగింది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే రాయలసీమ ప్రాజెక్టులో చాలా ముఖ్యమైన పెద్ద ప్రాజెక్ట్ హంద్రీనివాకి సంబంధించి 40 టీఎంసీలు. దీంతో పాటు ఇదొక ప్రాజెక్ట్ అయితే, దీంతో పాటు మీ అందరికీ తెలిసినట్టుగా శ్రీశైలం బ్యాక్ వాటర్, అంటే వరద వచ్చినప్పుడు మాత్రమే, ఇవేవి ఎక్కడ కూడా నీటి కేటాయింపులు లేవు మనకు. ఎప్పుడు కూడా వరద వచ్చినప్పుడు ఈ నీళ్లు ఏవైతే వస్తాయో వాటిని మనం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా మనం బెనకచెర్లకు వస్తాయి. ఆ బెనకచెర్ల నుంచి కేసీ కెనాల్కు పోతుంది. గాలేరు నగరి అంటే దాదాపుగా కడప జిల్లా నుంచి కర్నూలు జిల్లాలో మొదలైతే కడప, చిత్తూరు జిల్లా గాలేరు వరకు నగరి వరకు కూడా ఈ నీళ్లు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ గాలేరు నగరి ప్రాజెక్ట్ నిర్మించడం జరిగింది. అదేవిధంగా మీరందరూ చూసినట్టయితే కేసీ కెనాల్కి సంబంధించి కే అంటే కర్నూలు, సి అంటే కడప, కేసీ కెనాల్ ఇది ముఖ్య ఉద్దేశం వచ్చేసి కేవలం కర్నూలు, కడప జిల్లాలకు సంబంధించినటువంటి తాగు నీరు ఇవ్వడానికి ఈ ప్రాజెక్ట్ ఒకటి నిర్మించడం జరిగింది. అదేవిధంగా తెలుగు గంగ, ఈ తెలుగు గంగ అనే ప్రాజెక్ట్ ని ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో 1983-85 ప్రాంతంలో ఇది చెన్నైకి తాగునీరు లేదని చెప్పేసి చెన్నైకి తాగునీరు ఇవ్వడం కోసం ఆ రోజు తెలుగు గంగ అనేది ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రులు మాట్లాడుకొని అగ్రిమెంట్ చేసుకుంటే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక పెద్ద ఉద్యమం జరిగింది. ఆ ఉద్యమమే పోతిరెడ్డిపాడు నుంచి కూడా మన నాయకులు పెద్దయిన దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి పాదయాత్రతో మొదలయ్యి ఆ రోజు రాయలసీమలో ఉన్నటువంటి అన్ని పార్టీలు, ప్రాంతాలందరూ కూడా ఏకమై దాన్ని ఆపిచ్చి, దాంతో పాటు నీళ్ళు ఇక్కడి నుంచి చెన్నైకి తాగునీరు పోతున్నాయంటే ఈ నీళ్లతో పాటు మా జిల్లాలకు కూడా నీళ్లు ఇవ్వాలని చెప్పేసి దాన్ని కూడా మళ్ళా ఒక 15 టీఎంసీలు కడప జిల్లాకు, నెల్లూరు జిల్లాకు సాగు నీరు కోసం ఉపయోగించారు. దీంతో పాటు మీ అందరికీ ఇక్కడ ప్రకాశం జిల్లాలో కూడా ఉండిండొచ్చు, ఎస్ఆర్బిసి ద్వారా వెలుగోడు ప్రాజెక్టుకు పోతాయి నీళ్లు. దాదాపు ఇంకొక 10% అయిపోతే ఆ ప్రాజెక్ట్ అయిపోయిందంటే దాదాపు ఉమ్మడి ప్రకాశం జిల్లా వాళ్ళకంతా కూడా సాగు నీరు పుష్కలంగా కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నామంటే మన రాయలసీమలో నీళ్లు తక్కువ, ఎప్పుడు కూడా నీళ్లు కేటాయింపులు లేకపోవడం వల్ల మనం ఎత్తుపోతల ద్వారా ఏవైతే ఫ్లడ్ వాటర్ ఉంటుందో వాటి మీద నమ్ముకొనే మనం నీళ్లు ఈరోజు తీసుకుంటున్నాం. ఆ నీళ్లు ఎన్ని రోజులు ఉంటాయో తెలుసా అన్న? మామూలుగా జూలై 15వ తేదీ నుంచి ఆగస్టు ఆఖరి వరకు, అంటే దాదాపు 30 నుంచి 40 రోజుల కన్నా ఎక్కువ రోజులు ఆ నీళ్లు ఉండవు. ఆ ఉన్న 40-45 రోజుల్లోనే మనము, మీరు చూసినట్టయితే ఎన్టీ రామారావు గారు ఉన్న ఆ టైంలో 11,000 క్యూసిక్లు డ్రా చేసుకునేటువంటి అవకాశం ఉండేది పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా. అట్లాంటిది పెద్దయిన రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని ఏకంగా 44,000 క్యూసిక్లు డ్రా చేసేలాగా డిజైన్ని రూపొందించి తద్వారా నీళ్ల కేటాయింపులు ఇంకా సులభంగా మొత్తం రాయలసీమ, అదేవిధంగా నెల్లూరు, ప్రకాశం జిల్లాకు నీళ్లు ఇవ్వచ్చని ఒక ఐడియాతో ముందుకు పోతే ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు చనిపోయిన తర్వాత తద్వారా వచ్చినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారు వాళ్ళు కూడా ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ లో మిగిలినటువంటి వర్కులు పూర్తి చేయగలిగితే ఆ తర్వాత వచ్చినటువంటి మీ అందరికీ తెలుసు ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజించిన తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం 2014లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. తెలుగుదేశం ప్రభుత్వం 5 సంవత్సరాల్లో కూడా ఎక్కడా కూడా ఒక్క ప్రాజెక్టు కూడా నీట్గా కట్టకపోగా 100 కోట్లకు చేయాల్సినటువంటి ప్రాజెక్టుల్ని 300 కోట్లకి టెండర్లకి పిలిచి మొత్తం కూడా ఆ ప్రాజెక్టులనే మొత్తం నాశనం చేసినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీ వాళ్ళదని చెప్పి నేను చెప్తున్నా. ఆ రోజు చెప్పినారు వాళ్ళు, ఎక్కడో ఉన్నటువంటి పోలవరం నుంచి పట్టుసీమ ద్వారా రాయలసీమకి నీళ్ళు ఇస్తామని చెప్పినారు. అసలు పట్టుసీమ ద్వారా రాయలసీమకి నీళ్ళు ఇవ్వాలంటే ఫస్ట్ బెనకచెర్ల ప్రాజెక్ట్ అయిపోవాలా. ఆ ప్రాజెక్టు కావాలా అంటే పోలవరం నుంచి దాదాపుగా 1,00,000 కోట్లు ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో 1,00,000 కోట్ల రూపాయలు కావాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఈరోజు కేవలం మన రాయలసీమ ప్రాజెక్టులు అయిపోవాలంటే ఎంత కావాలో తెలుసన్నా, ఇంకా 40,000 కోట్లుంటే మన ఉమ్మడి గ్రేటర్ రాయలసీమకు అంతా కూడా సాగు తాగు నీరు పుష్కలంగా ఇచ్చేటువంటి అవకాశం మన ప్రభుత్వాలకు ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నా. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇంకా మెరుగ్గా ఆలోచించి జగనన్న ముఖ్యమంత్రి అయినటువంటి వెంటనే మెరుగ్గా ఆలోచించి ఆయన ముందస్తు ఆలోచనతో ఒకవేళ 1 సంవత్సరము ఫ్లడ్ రాకపోతే ఆ రోజు రాయలసీమ పరిస్థితి ఏమి, నీళ్ళు ఎట్లు ఇస్తాం, తాగునీళ్ళు ఎట్లు ఇస్తాం, సాగునీళ్ళు ఎట్లు ఇస్తాం అని చెప్పి ఒక ఆలోచనతో దాన్ని రోజుకి 6 క్యూసిక్ల ద్వారా 6 క్యూసిక్లు ఇవ్వాలని చెప్పి దాని సామర్థ్యత 80,000కి 44,000 ఇచ్చినటువంటి రాజశేఖర రెడ్డి గారి నుంచి 80,000 క్యూసిక్లు ఇవ్వాలని చెప్పి ఒక ఆలోచన చేసినటువంటి గొప్ప మనసున్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తున్నా. దాంట్లో భాగంగానే దీన్ని ఎంతసేపు ఉన్నా మనం 854 అడుగులు వచ్చిన వరకు మనం వేచి చూసి ఆ వచ్చిన తర్వాతనే లిఫ్ట్ చేసుకొని అప్పుడు నీళ్లు మనం తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉండేది. అట్లా కాకుండా ఏ రకంగా అయితే 800 అడుగుల్లో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కానీ దిండి ప్రాజెక్టుకు కానీ తెలంగాణ ప్రభుత్వం ఏ రకంగా అయితే కింద స్వరంగాలు పెట్టుకొని వాళ్ళు నీళ్లు ఏ రకంగా అయితే తీసుకుపోతున్నారో అదే రకంగానే మన పార్టీ ఎప్పుడు కూడా జగనన్న ఒకటే చెప్పినాడు, మనం విభజన జరిగినా సరే మన ఆంధ్రప్రదేశ్ ఎంత ముఖ్యమో తెలంగాణకు కూడా మనం అంతే గౌరవం ఇస్తాం, మేము ఎక్కడ కూడా మోసం చేయము అని చెప్పేసి బహిరంగంగానే మన నాయకుడు చెప్పడం జరిగింది. అయితే మీ అందరికీ తెలిసినట్టుగా రాయలసీమ ప్రాజెక్టు కూడా 800 అడుగుల్లోనే తవ్వితే అప్పుడు మనకు రోజుకు అదనంగా 3 టీఎంసీలు ఉమ్మడి రాయలసీమకు, నెల్లూరు జిల్లాకు, ప్రకాశం జిల్లాకు సాగు నీరు ఇవ్వచ్చనే ఒక గొప్ప ఆలోచనతో ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మొదలుపెట్టి 80% పూర్తి అయ్యే సమయానికి ఆ రోజు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు తెలంగాణకు సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులతో ఎన్జిటికి ఒక కంప్లైంట్ ఇచ్చినాడు. దీనికి ఎటువంటి పర్మిషన్ లేవు, ఏ రకంగా దీనికి పర్మిషన్ ఇచ్చినారని చెప్పి ఒక లెటర్ ఎన్జిటిలో వేయడం వల్ల ఆ రోజు ఆగిపోవడం జరిగింది ఆ ప్రాజెక్టు. పోనీ అవతల తెలంగాణ వాళ్ళకి పర్మిషన్ ఉందా నీళ్లు డ్రా చేసుకోవడానికంటే, వాళ్ళకి మనలాగానే ఎవరైనా కూడా డైరెక్ట్గా మనం డ్రా చేసుకోవడానికి లేని పరిస్థితుల్లో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే ఎన్జిటికి మా రాయలసీమకు తాగునీరు ఈరోజు కష్టంగా ఉంది, ఎండాకాలం వస్తే నీళ్లు లేక అల్లాడిపోతున్నారనే ఒక ఉద్దేశంతో పెట్టి ఎన్జిటిలో కూడా కొట్టేపించుకొని ఆ 20% పనులు చేసినట్టయితే ఖచ్చితంగా కూడా మనకు 30-40 టీఎంసీలు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ఒక టీఎంసీ అంటే 11,500 క్యూసిక్లు ఒక టీఎంసీ అంటే. ఎందుకు చెప్తున్నాను ఇంతసేపు అంటే, మనం అందరం కూడా రేపు మళ్ళీ విద్యార్థుల దగ్గరకు పోవాలా. విద్యార్థుల దగ్గర పోయినప్పుడు మనం అందరం కూడా మన పరిస్థితి, రాయలసీమ పరిస్థితి ఏమి, ఈ రాయలసీమ గురించి మనం ఏ రకంగా వివరించాలా అనేది మీ అందరికి కూడా నేను చెప్పడం జరుగుతుంది. ఈరోజు రాయలసీమ పట్ల కానీ, గ్రేటర్ రాయలసీమ పట్ల కానీ పూర్తి చిత్తశుద్ధి ఉన్నది కేవలం వైఎస్ఆర్ గారి కుటుంబానికి మాత్రమే అని చెప్పి నేను ఈరోజు తెలియజేస్తున్నా. ఎందుకు చెప్తున్నానంటే 2004 ప్రాంతంలో ఆ టైంలో
జలయజ్ఞం ద్వారా రాయలసీమకి ప్రాజెక్టులు మొదలుపెట్టి దాదాపు 70% పూర్తి చేసినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారిది. అయితే మళ్ళా కూడా రాయలసీమకి ఎక్కడ కూడా మోసం జరగకూడదు ముందస్తు ఆలోచనతో ఈరోజు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అనే ప్రాజెక్ట్ ని మొదలు పెట్టినటువంటి అపర భగీరథుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ ప్రాంతం కోసం ఆలోచిస్తాడు. ఈ ప్రాంతంలో పుట్టినాడు కాబట్టి ఈ ప్రాంతం పట్ల మమకారం ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తున్నాను. దీంతో పాటు నిజంగా మనకు దురదృష్టం ఏమంటే ఈ రాయలసీమ ప్రాజెక్టు కట్టినట్టుగా నాయకులుగా లేకపోతే నాయకులు కొడుకులుగా మాకు కూడా తెలియని పరిస్థితి. ఎందుకంటే అసలు ఆ రాయలసీమ ప్రాజెక్టు కట్టినారనేది టీవీల్లో మొన్న ఎలక్షన్ల తర్వాత వచ్చే వరకు కూడా మాకు కూడా తెలియదు. నిజమే, మనం అందరం కూడా చేసిన పనులు చెప్పుకోవడంలో ఫెయిల్ అయినాం కాబట్టే పోయినసారి మనం దెబ్బతిన్నాం. ఖచ్చితంగా ఈరోజు జనాలకు తెలిసిపోయింది ఏ ప్రభుత్వం అయితే మంచి చేస్తుంది, ఏ ప్రభుత్వం అయితే మాటలతో కాదు చేతలతో చేస్తుందో, ఏ ప్రభుత్వం అయితే కేవలం మాటలు చెప్తున్నారు చేతలతో చేయట్లేదు అనేది ఉందో జనాలు తెలుసు. మన పల్లె భాషలో రాయలసీమ భాషలో మనం పల్లెల్లో మాట్లాడినట్టు చెప్తే పల్లెల్లో ఆడోళ్ళు ఏం మాట్లాడుతున్నారు తెలుసా? ఇప్పుడు ఒబ్బా ఈయప్ప కన్నా ఆయప్ప మేలబ్బర్రు, నెలకి ఏదో డబ్బులు వేస్తుండే మన పని సాగుతుండే అనేది ఉంది. నిజమే కదా? పల్లెల్లో ఈ మాట ఉందా? ఖచ్చితంగా కూడా మళ్ళా ఈ రాయలసీమ ప్రాజెక్టు ముందుకు సాగాలన్నా, మన రాయలసీమ సస్యశ్యామలం కావాలన్నా మళ్ళా కూడా మనం అధికారంలోకి రావాల్సినటువంటి పరిస్థితి ఖచ్చితంగా తీసుకురావాల్సినటువంటి బాధ్యత మనందరి పట్ల ఉందని చెప్పి మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ, అదేవిధంగా మీ అందరికీ తెలుసు మనం చెప్పుకునే దాంట్లో వెనకబడినటువంటి పరిస్థితుల్లో వాళ్ళు చేయని మాటలన్నీ కూడా చెప్పడం జరిగింది. మనం 5 సంవత్సరాల్లోనే 44 లక్షల పెన్షన్లు ఇచ్చేటువంటి చంద్రబాబు నాయుడు దిగిపోయేటప్పుడు ఉంటే, జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత 5 ఏళ్లలో దిగిపోయేపాటికి ఆ 44 లక్షల పెన్షన్ల నుంచి 65 లక్షల పెన్షన్లు అంటే దాదాపుగా 21 లక్ష కొత్త పెన్షన్లు ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. నేను అడుగుతున్నా ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళని, ఈ 2 సంవత్సరాల్లో మీరు ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి. ఎక్కడైనా కూడా కొత్త పెన్షన్లు కానీ కొత్త రేషన్ కార్డులు కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇస్తున్నారా, తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి నేను అడుగుతున్నాను. అంతేకాదు 5 సంవత్సరాల్లోనే 22 లక్షల ఇంటి పట్టాలు ఇచ్చినటువంటి గొప్ప మనసున్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. 33 లక్షల ఇల్లులు శాంక్షన్ చేయడం జరిగింది. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో 15,000 సచివాలయాలు కట్టినాం, 10,000 రైతు భరోసా కేంద్రాలు కట్టినాం, 10,000 హెల్త్ సెంటర్లు కట్టినాం, 4,000 డిజిటల్ లైబ్రరీలు కట్టినాం. వీటితో పాటు 11,000 నుంచి 12,000 కోట్లకు సంబంధించి నాడు నేడు కింద బడులన్నీ కూడా పాత బడులు, పెచ్చులు ఊడిపోయే బడుల నుంచి ఈరోజు ఎంత బాగున్నాయో మీరు అందరూ కూడా మనం అంతా చూస్తున్నాం. విద్యార్థి నాయకులుగా మనం అందరం కూడా ఉద్యమించాల్సింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున 2 విషయాలుగా నేను చెప్తున్నా. ఒకటి, రావాల్సినటువంటి ఫీజు బకాయిలు, విద్యార్థులకు రావాల్సినటువంటి వేల ఫీజు బకాయిలు, ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, వసతి దీవెన కావచ్చు, లేకపోతే విద్యా దీవెన కావచ్చు, వీటికి సంబంధించి మనం అందరం కూడా అకాడమిక్ ఇయర్ మొదలైన తర్వాత ఉద్యమం చేస్తూ, దీంతో పాటు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కి సంబంధించి కూడా మనం అందరం కూడా పోరాటం చేయాలా. మళ్ళా ఇదంతా కూడా జనాలకి తెలిసేలాగా చేస్తూ మనమందరం కష్టపడి మళ్ళా 2029లో ఖచ్చితంగా కూడా జగనన్నని ముఖ్యమంత్రి చేసుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి పట్ల ఉందని చెప్పి తెలియజేస్తూ, మీ అందరికి కూడా ఇంతటి అవకాశం ఇచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగంకు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.